ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మరో నీకు వందనాలు తండ్రి. దర్శన కాలం ఈ సజీవంగా చాలు మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు దేవా. ఏసియాకి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, నేను వాక్యం చెప్తుండగా అందరికీ అర్థం చేయాలని మీరు నాకు సహాయం చేయండి. చెప్తూ ఉండగా దేవా, మీరు నాకు ధైర్యం అనుగ్రహిస్తారని అడుగుతున్నాను దేవా. నేను చెప్పే ప్రతిదీ అందరికీ అర్థం చేయాలని అందరినీ దీవించి ఆశ్రయించి వారు విని అది దాన్ని అనుసరించి దేవా వారి జీవితంలో దానానుసారంగా జీవించేలాగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయిస్తారని ఏసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాను నా పరమేశ్వరుడు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి కొన్ని జాగ్రత్తలు అనేవి రాయించి ఉన్నారు. అంటే దేవుని బదులుగా మనం ఈ లోకంలో దేవుని దారి నుండి మనం తప్పిపోకుండా మన కొరకు ఈ గ్రంథంలో కొన్ని జాగ్రత్తలు అయితే మనకి చెప్పి ఉన్నారన్నమాట. దాంట్లో కొన్ని జాగ్రత్తలు నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. దాంట్లో మొదటిది వినే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే దాన్ని మనం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? చూద్దాం. మార్కు 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుచురు. మీకును అట్టి కొలతలతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఆమేన్. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా సరిగ్గా వింటేనే కదా దాన్ని మనం సరిగ్గా దాన్ని అనుసరించి మనం నడుచుకోగలం. అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట మనం వినే దాంట్లో. మనకి హ్యూమన్ బాడీలో 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. అవేంటి? చదివిన చాలా మంది ఉన్నారు కదా, చెప్పండి. ఇయర్స్, ఐస్, నోస్, మౌత్, స్కిన్. బైబిల్లో చెవి వినుకుడు గురించి, చూపు గురించి, నోటి మాట గురించి కూడా చాలా జాగ్రత్తలు ఉన్నాయి. అవునా? మనం వినేది జాగ్రత్తగా వినాలి. మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి బైబిల్లో కూడా ఉన్నాయి. అవునా? అంటే మనం చాలా జాగ్రత్తగా వినాలి. అవి మంచి మాటల, చెడు మాటల, అవి మనం గ్రహించుకునే విధంగా మనం ఉండాలన్నమాట. మనం ఏమైతే వింటున్నామో, మనం ఏమైతే చెప్తున్నామో వాటికి మనం మంచి మాటలు చెప్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. అదే మనం చెడు మాటలు చెప్తే దానికి ఇక్కడే ఉన్నది కదా, ఏది మంచి మాటలు చెప్తే మనకు ఆశీర్వాదం వస్తుంది, చెడు మాటలు చెప్తే అవి మనకి శాపంగా ఉంటుంది అన్నమాట. అది ఏదైనా సరే రెట్టింపుతోటే మనకి వస్తుంది. మనం కొంచెమే చెప్పినా దానికి మనకు రెట్టింపుగానే వస్తుంది అన్నమాట. మనం వినేది జాగ్రత్తగా ఉండాలి. వినే మాటలు కానీ అన్నీ మనం వినడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది మన ప్రవర్తన. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీన అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గం పనులు చేయరు. అంటే సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎలాంటి ప్రవర్తన కలిగి రావాలి సన్నిధికి? చెప్పండి. మన ప్రవర్తన సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే అది మన కంట్రోల్లో ఉండాలి. అది ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు దానికి సంబంధించింది కాకుండా మన ప్రవర్తన అనేది మన స్వాధీనంలో ఉండాలి. అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అలా అయితేనే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా ఆశీర్వదించబడతాం.
ఇప్పుడు చాలామంది ఉంటారు, చాలామంది బయట లోకంలోనే చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా బలులు అర్పిస్తారు. అది దేనికి అర్పిస్తున్నారో, ఎందుకు అర్పిస్తున్నారో మనకు తెలుసా? అసలు ఎందుకు అర్పించాలి? వాళ్ళు ఏదైనా మొక్కుబడి చేసుకున్నారంటే అది చేస్తారు. అది ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ మనం కూడా చాలా మొక్కుబడులు చేసుకుంటాం. ఇలా నా జీవితంలో ఇది జరిగితే నేను ఇది చేస్తాను, ఇది జరిగితే ఇది చేస్తానని మనం దేవుడికి చాలా వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం కదా. కానీ ఆ బలులు అర్పించడం కంటే మనం మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని దేవుడి సన్నిధిలో కూర్చున్నా అది ఒక మంచి బలి కిందనే దేవుడు లెక్క కడుతున్నాడు. అందుకని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనకు ఆశీర్వాదమే కానీ శాపంగా మాత్రం ఉండకూడదు. మన ప్రవర్తన అనేది మన జీవితంలో చాలా అద్భుతంగా అది ఒకరికి మనం సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. కానీ దాన్ని చెడుగా మనం ఉంచుకోకూడదు. మన బిహేవియర్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. అలాగే మూడోది అబద్ధ ప్రవర్తకులు. ఈ లోకంలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు ఏదైనా ఒక ఊరే చూసుకున్నాం అనుకోండి, దాంట్లోనే చాలా చర్చిలు ఉంటాయి. ఒక చర్చ్ కాదు, ఎంతమంది అంటే ఒక ఊరిలోనే ఒక 10 అలా ఉంటాయి. అవునా? చాలా చోట్ల చాలామంది అబద్ధ ప్రవర్తకులు అనే వాళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ మనకి ఏది మంచి వాక్యం, ఏది చెడ్డ వాక్యం అని మనం ఎలాగా తెలుసుకోవాలి? మనం ఎప్పుడు లేవగానే కానీ పడుకున్నప్పుడు మధ్యాహ్నం మనకి ఎప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన బైబిల్ రెండు దేవుడితోనే మనం సమయాన్ని గడపాలి తప్పితే వేరే దేనితోని మనం చేయకూడదు. కానీ మనకి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి చాలా వర్క్ లోడ్ అన్నీ ఉంటాయి. కానీ దేవుడికి ఇచ్చే సమయం మనం దేవునికి ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఏది నిజమైన బోధ, ఏది చెడ్డ బోధ మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. అంటే మనకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఏది చెడ్డదో ఏది మంచిదో గ్రహించుకునే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. మత్తయి 7:15 7:15 మత్తయి 7:15 అబద్ధ ప్రవర్తనను గురించి జాగ్రత్త పడుడి, వారి గొర్రెల చర్మములు వేసుకుని నీ యొద్ద కొత్తురు, కానీ లోపల వాళ్ళ క్రూరమైన తోడేలు. ఎలా అన్నారు? క్రూరమైన మనకి మంచి బోధ అంటే మనకు తెలుస్తుంది. ఎలా ఉంటుంది? మనకి ఏదైనా మంచి మన జీవితంలో మన పరలోక రాజ్యానికి చేరాలి అన్నప్పుడు మనకి ఏది మంచి బోధో అది మనం బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. మరి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే అన్యులు ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు చర్చిలోనే చాలామంది ఉన్నారు. ఇందులో రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అది మంచి బోధ చెడ్డ బోధ అని? మనం చాలా చర్చిలకు వెళ్తాం. ఇది ఒక్క చర్చే కాదు, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఊర్లు కానీ వెళ్ళినప్పుడు అక్కడక్కడ చర్చిలకు వెళ్తూ ఉంటాం. అప్పుడు అది నిజమైన బోధ అని మీకు ఎలా తెలుస్తుంది? అందుకనే దీంట్లో బైబిల్లో చెప్పబడింది ఏమని చెప్పబడింది? మనం అది నిజమైన బోధ లేదా అబద్ధ బోధ అని మనం గ్రహించి జాగ్రత్త పడాలి. ఆ బోధ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇది వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది అది అబద్ధ ప్రవర్తనలు కాకుండా అది మన జీవితానికి మన పరలోకి వెళ్ళడానికి ఆ బోధ ఎలా ఉన్నదో మనం చూసి దాన్ని జాగ్రత్త పడి దాని విధంగా మనం నడుచుకోవాలి. నాలుగోది సమయం. మీరెంత సమయం మీ డైలీ లైఫ్లో మీరు దేవునికి ఇచ్చే సమయం ఎంత? నేను చెప్పింది అందరికీ అర్థమవుతుంది కదా? మరి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇది నాది రెండోసారి నేను చెప్పడం. ఇది నాకు పెద్ద అంటే ఎక్కువగా ఇక్కడ చాలామంది అయితే చాలా టైమ్స్ రిపీటెడ్ అయిపోయి ఉన్నారు. కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా మీకు అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు మీరు నాకు రెస్పాండ్ అవుతేనే అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కాబట్టి నాకు అప్పుడు టెన్షన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ రెస్పాండ్ అవ్వకుండా అలా కూర్చున్నారు, అప్పుడు నాకేం అర్థమవుతుంది? నేనేం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు.
అని నాకు ఇంకా టెన్షన్ పెరిగితే తప్పితే తగ్గదు. కాబట్టి నేను చెప్పేటప్పుడు మీరు ఏదైనా నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇచ్చారనుకో నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనం దేవునికి సమయం ఇప్పుడు మనం వర్క్ ఉంటుంది, కాలేజెస్కి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, ఇంట్లో వర్క్ ఉంటుంది, ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకోండి. కానీ దేవుడికి ఇచ్చే సమయం చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా కడవరి దినాల్లో ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్న. మొన్నే అమూల్య కూడా చెప్పింది కదా ఒక ఫార్ములా, చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి మనం దేవుడికి ఇచ్చే సమయం మనం దేవునికి ఇస్తూ ఉండాలన్నమాట. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాతుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలి? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. దేవుడు మనకి చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, అవునా? ఈ ప్రపంచంలో చాలా ప్రతిదీ అన్ని టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. మనం ఇక్కడ కూర్చుని అన్నీ చేసేయచ్చు ఒక దిక్కుని కూర్చుని. అంతటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంత సమయం ఇవ్వాలి? మనం లేచిన మొదలుకొని మళ్ళీ పడుకునే వరకు మనం దేవునితో గడపడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. చాలా టైం దేవునితో గడపాలి. ఎలా గడుపుతాం? ప్రార్థన ద్వారా గడపచ్చు, వాకింగ్ ద్వారా గడపచ్చు. మనం వింటాం కూడా ప్రతిదీ. మనం ఫోన్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం అందరూ ఫోన్లు యూజ్ చేస్తూనే ఉంటారు, ఎవరు యూజ్ చేయకుండా ఉంటారు. అందరూ కూడా టచ్ ఫోన్లే పైన. కాబట్టి దాంట్లో కూడా మనం దొరికిన సమయంలో ఇప్పుడు అయితే మనకు అంత పెద్ద సమయం ఉంది, ఎందుకంటే మనం అన్న పనుల్లో ఉంటాం. కాబట్టి మనం దొరికితే ఒక 5 minutes 2 minutes అలా దొరుకుతూనే ఉంటుంది. ఎక్కడో బ్రేక్ ఉంటుంది కదా, మనం చేసే ప్రతి పని ఏదో ఒక పనిలో బ్రేక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ బ్రేక్లో దేవునితో మనం గడుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఈ లోకం వైపు కాకుండా దేవునిలో ఉండడానికి వీలు పడుతుంది. కాబట్టి తగిన సమయం అంది మనం అన్నీ సర్దుబాటు చేసుకోవాలి. అన్నీ అంటే దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశాలు ఏవైతే ఉన్నాయో దేన్ని కూడా మనం మిస్యూజ్ చేసుకోకూడదు. అన్నీ కూడా యూజ్ చేసుకుని దేవునిలో గడపడానికి దేవునికి సమయం ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏదనుకుంటే మనకి ఏ శ్రమ అయినా ఏ ఇబ్బంది అయినా కూడా మనం దాన్ని తొందరగా జయించవచ్చు. కాబట్టి సమయం అనేది చాలా విలువైంది, దాన్ని ఎప్పుడు కూడా మనం మిస్యూజ్ చేసుకోకూడదు. 5వది పరిశుద్ధమైన ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దానికి జాగ్రత్త 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 అని బైబిల్లో చాలాసార్లు ఉన్నాయి, బోల్డ్ సార్లు. నేను దాంట్లో కొన్ని తీసుకున్నాను, ఈ కొన్నట్లు చూపిస్తున్నాను. ఇంకా చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకి చాలా హెచ్చరిస్తూనే అన్నాడు. అంటే మనం లోకం వైపు తిరగకూడదు. దేవుని త్రోవ నుండి మనం అసలు ఎప్పుడు కూడా బయటకు పోకుండా దేవునిలో ఎదగాలంటే మనం రోజు బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, విశ్వాసంతో ఉండాలని. పరిశుద్ధమైన ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండాలి. 2 పేతురు 3:10-12 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మధ్యధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేడ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఇప్పుడు ఈ వాక్యంలో అర్థమైందా? పరిశుద్ధమైన ప్రవర్తనతో కలిగి ఉండాలి.
ఇక్కడ మనల్ని దేవుని ఒక మంచి ప్రవర్తనతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో రాకడికి సిద్ధపడాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే పూర్తిగా లోకానుసారమైనవన్నీ మనం విడిచిపెట్టాలి. దేవుని రాకడి చాలా సమీపంగా ఉంది. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే లోక ఆశలన్నిటిని మనం విడిచిపెట్టి దేవునిలో ఉండాలన్నమాట. రక్షణ పొంది పరిశుద్ధపరచబడి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. అదే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ఈ లోకానుసారంగా ఉండకుండా దేవునిలో పరిశుద్ధపరచబడి ఉండాలి అని వాక్యంలో. ఆరోది, ధర్మం చేసే విషయంలో ఇతరులకు తెలియకూడదు. మనం చేసే ఏ పనైనా సరే, అది ఏ పనైనా అంటే మంచి పని, మనం మంచి పనులు చాలా చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే చేసే పనిని వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవడానికి మొత్తం చెప్తూ ఉంటారు. నేను ఇది చేశాను, నేను అది చేశాను అని అందరూ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడి బిడ్డలమైన మనం ఎలా ఉండాలి అంటే, మనం చేసేది మంచి పని ఎదుటివారికి తెలియాలనే ఉద్దేశంతో మనం చేయకూడదు. ఒక చేత్తో ఇచ్చామంటే అది ఇంకో చేత్తో తెలియకూడదని కూడా ఉంటుంది. కాబట్టి మనం చేసే పని మంచి పని, దేవుడి విషయం అయితే అది అందరికీ తెలియజేస్తూ ఉండాలి. కానీ మనం పర్సనల్గా చేస్తూ ఉంటాం కదా, అవి తెలియజేయకూడదు. కాబట్టి మనం ఇందులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మం చేసే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వది, వాక్యం చదివి బోధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రకటన 22వ అధ్యాయం 18వ వచనంలో. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడి వారికి కలుగజేయను. చాలు. ఇందులో మనం వాక్యం చదువుతాం. ఇప్పుడు ఈ చర్చ్లో మనం ఇలా క్లుప్త సందేశాల కింద ఉన్నాయి. వేరే చర్చ్లో చాలా ఉండవు. ఇప్పుడు నేను ఇప్పుడు వాక్యం చదివి బోధిస్తున్నాను. ఇందులో నాకు నచ్చినవి నేను యాడ్ చేసేయకూడదు. అక్కడ ఏముందో అదే చదివి దాన్ని అర్థం చేసుకుని నేను అది చెప్పాలి. అంతేగాని నాకు నచ్చినవి కదా అని నేను దాంట్లో పెట్టేసి ఆ వాక్యంలో పెట్టి ఇది నాకు నచ్చలేదు కదా అని దీన్ని తీసేసి మీకు చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమనుంది, వీటి మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయను. ఈ గ్రంథంలో చాలా తెగుళ్ళు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు నచ్చింది, నాకు ఈ వాక్యంలో నేను ఎలా చెప్పగలనని చెప్పి ఇక్కడ లేనిది వేరేది కలిపేసి చెప్పాను అనుకో, అప్పుడు నాకేమొస్తుంది, తెగుళ్ళు వస్తాయి. అలాగే కింద వచనంలో ఉంది, ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయను. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నవి తీసేసి మీకు బోధించాను అనుకో, అప్పుడు నాకేమొస్తుంది, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు చెప్తున్నాను, నేను వాక్యం వివరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు దీంట్లో ఇది నచ్చలేదు, ఈ వాక్యం నచ్చలేదు, ఈ లైన్ నచ్చలేదు, అది తీసేసి దాని గురించి చెప్పకుండా మీకు చెప్తే అప్పుడు నాకు వచ్చే శాపం ఏంటి, పరిశుద్ధ పట్టణంలో నాకు స్థానం ఉండదు. కాబట్టి ఉన్న వాక్యాన్ని ఎలా ఉన్నదా అలాగ దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది మనం ఇతరులకు చెప్పాలి, ఇతరులకి మనం బోధించాలి. తెలియని వారికి మనం చెప్తున్నాం అనుకో, ఇప్పుడు చాలామంది బయట వాళ్ళు ఈ వాక్యం బైబిల్ చదవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలీదు. చాలామంది అన్నిలో ఉంటారు, వాళ్ళకి ఈ వాక్యం గురించి తెలియదు. ఇప్పుడు నాకు నచ్చింది ఇప్పుడు ఇదేం చూపించకుండా, ప్రూఫ్ ఏం చూపించకుండా నాకు నచ్చింది చెప్పేశాను అనుకో, అప్పుడు అది తప్పే కదా, అప్పుడు నాకు తెగుళ్ళు వస్తాయి. కానీ అలా కాకు, ఇందులో ఏమైతే ఉందో దేని గురించి అయితే దేవుడు చెప్పమని చెప్పాడో అదే చెప్పాలి. నాకు నచ్చింది ఉంచేసి నచ్చలేనిది తీసేసి చెప్తే దానికి తగిన ప్రతిఫలం మనకు ఉంటుంది. దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యం చదివినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దాన్ని వివరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వది, దేవునిని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనకి చాలా కష్టాలు, బాధలు, శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటాం. చాలామంది ఇక్కడ
సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు. నాకు ఇది జరిగింది, ఈ శ్రమ వచ్చింది, దీని నుంచి దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తూ ఉంటారు. అది కొన్ని ఇయర్స్ తర్వాత అది మర్చిపోకూడదు. చాలా ఆ విషయంలో కూడా దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా మనం మర్చిపోకుండా, అది దేవుని దృష్టికి ప్రతిదీ కూడా ఏ విషయంలో అయితే దేవుడు మనకు హెల్ప్ చేశాడో, ఏ తెగుల నుంచి, ఏ శ్రమ నుండి మనం బయటికి రప్పించాడో దాని నుండి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడి నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు దీన్ని తృప్తి పొందినప్పుడు రాజులకు ఆయన ఐగుప్తు దేశంలో నుండి నన్ను రక్షించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. ఏం చెప్పాడు వాక్యంలో దేవుడు? దేవుడు ఏదైతే చేశాడో దాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడాలని ఆ వాక్యం లాస్ట్ సెంటెన్స్లో అదైతే ఉందా, దేవుడు నీకు ఏది చేశాడో దాన్ని నువ్వు మర్చిపోకుండా దాన్ని నువ్వు జాగ్రత్త పడాలి, దాన్ని మర్చిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు కానీ, దేవుడు చేసిన మంచి పనులు కానీ మనం మర్చిపోకుండా అది సాక్షి రూపంలో తెలియజేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్సే కానీ లేక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే కానీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటామా? ఏం మాట్లాడుకుంటారు అక్కడ? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటారు? ఆ రోజు ఏం చేస్తాం, ఏం తిన్నాం, ఎలా తిరిగినా, ఎక్కడున్నా, ఏది అంతేనా? అలా మనం ఫ్రెండ్స్తో ఎక్కువసేపు అవసరం లేదు. మనం ప్రత్యేకంగా బైబిల్ పట్టుకెళ్ళి నీకు ఇది చెప్తాను ఇలా రా, ఇక్కడ కూర్చో అని చెప్పనవసరం లేదు. మనం మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఉంటుంది కదా, ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారంటే మధ్యలో కాన్వర్జేషన్ ఉండాలి. అది ముఖ్యం అక్కడ, అది కీ రోల్ ప్లే చేస్తుంది. అప్పుడు మనం ఏంటి, అందులోనే మనం ఏమి ఎక్కువ టైం తీసుకొని అవసరం లేదు. జస్ట్ 2 లైన్స్, నాకు ఇది దేవుడు ఇది చేశాడు అని అంటే అవతల వాళ్ళకి ఏదైనా శ్రమలో ఉండొచ్చు, లేదా ఏదైనా బాధలో ఉండొచ్చు, హోప్స్ లూజ్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా ఉంటారు. అది మనకి కొంతమంది బయటికి చెప్పుకోలేరు. కొంతమంది నాకు ఈ బాధ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, దానికి సొల్యూషన్ కావాలని కొంతమంది చెప్పలేరు, దానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు నీ జీవితంలో జరిగిన మేలుని ఇప్పుడు చెప్తున్నాం అనుకో, వాళ్ళకి కొంచెమైనా హోప్ వస్తుంది కదా, ఇలాగా అవునా దేవుడికి ప్రార్థన చేస్తే ఇది జరుగుతుందా అని చెప్పి వాళ్ళకి కొంచెం హోప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు అక్కడ ఏమన్నా పర్టికులర్గా టైం తీసుకుని చెప్పనవసరం లేదు కదా. వాక్యాన్ని బోధించాలంటే పర్టికులర్ టైం తీసుకొని అవసరం లేదు. మీరు మాట్లాడుకునేటప్పుడే 2 minutes దాన్ని షేర్ చేసుకుంటారు. అవతల పక్కలకి కొంచెం హోప్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు కూడా దాని నుండి ఫేస్ చేయాలనే ఆశ ఉంటుంది. మనం చేసే పని దేవునికి మెప్పుగా ఉంటుంది అనమాట. అంటే నేను ఇచ్చిన పని నా బిడ్డ బాగా చేస్తుంది, మంచిగా చేస్తుంది అని దేవునికి కూడా కొంచెం సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఎట్టి స్థితిలో ఉన్నా, అది ఇప్పుడు మంచి స్థితిలో మనకి శ్రమలో ఉన్నాయి కాబట్టి దేవుడు నాకు ఇది చేస్తే బాగుండని మనం అనుకుంటాం. చేసేసాక అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మనకి అంటే ఆ ప్రాబ్లం నుండి మనం సేవ్ అయిపోయాం కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్లో కూడా దేవుడిని స్తుతించాలి. నాకు ఇది చేసావు దేవా, నీకు వందనాలని ప్రతిరోజు ఆ చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి స్తుతిస్తూ ఉండాలన్నమాట. ఇంకా 9వది మనుషులను గూర్చి జాగ్రత్త పడాలి. మత్తయి 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారి మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొడవలతో కొట్టింది. చాలు.
అంటే మనుషుల్ని గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు మనం మంచోళ్ళో చెడ్డోళ్ళో కూడా తెలియదు ఈ జనరేషన్లో, అవునా? ఇప్పుడు మనం ఉంటాం, మన పక్కనే చాలా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనతో చాలా క్లోజ్గా ఉన్నట్టే ఉంటారు, కానీ పక్కన వాళ్ళతో మూడో పర్సన్స్తో ఇంకోటి ఏయో చెప్తారన్నమాట మన గురించి. కాబట్టి మనుషులతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము మన పక్కన ఉన్న వాళ్ళు, అది ఫ్రెండ్ అయినా వేరే ఏదైనా ఏ బంధువు అయినా సరే, అది మనం మంచి కోరే వాళ్ళ చెడు కోరే వాళ్ళ అని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఏంటంటే మన ఫ్రెండే కదా, మన బంధువే కదా అని మన విషయాలన్నీ చెప్తాం, కానీ వాళ్ళదేంటి అదొక పెద్ద స్టోరీ కింద క్రియేట్ చేసేసి ఇంకొకరికి వేరేగా చెప్తారు. కాబట్టి మనుషుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుడు ఈ బైబిల్లో చాలా జాగ్రత్తలు చెప్పారు. దాంట్లో నేను మీకు 8 చెప్పాను. మొదటిది వినిటిలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. మూడోది దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో అది చూసుకోవాలి. దేవుడి మందిరంకి వస్తున్నప్పుడు అది కూడా అబద్ధ ప్రవర్తకులు ఎవరో, మంచి ప్రవర్తకులు ఎవరో మనం తెలుసుకుంటూ ఉండాలి. నాలుగోది దేవుడికి ఇచ్చే సమయం, ఎంత సమయం ఇస్తున్నామో, రోజుకి ఎంత దేవునితో టైం స్పెండ్ చేస్తున్నామో అది చూసుకోవాలి. ఐదోది పరిశుద్ధమైన ప్రవర్తన. ఆరోది మనం చేసే ధర్మకార్యాలు, అవి ఇతరులకి తెలియకూడదు, దానిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏడోది బోధించే విషయంలో, మనం వాక్యం చదివే విషయంలోనూ బోధించే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎనిమిదోది దేవుడు చేసిన మంచి కార్యాలను మనం మర్చిపోకూడదు. తొమ్మిదోది మనుషుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది.